రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గోరంట్లకు జనం భ్రమరథం పడుతున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానంటున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈరోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీ ప్రత్యర్థి కనీసం ఓట్లు ఆడకుండా రోడ్లంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళి ఓట్లు అడుగుతున్నారు. ఎందుకు వైసీపీ విధంగా భయపడుతుంది? ఓట్లు అడగలేని పరిస్థితిలో ఉంది. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి వాగ్దానాలన్నీ తొంగలో దక్కిన పర్యవసానంగా ముఖం జాలనే పరిస్థితి వాళ్ళది. దోచుకున్న సొమ్ముతోటి ఓట్లు కొనాలన్న ఆలోచన వాళ్ళు ఉన్నారు. ప్రజాబలంతో ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కష్టసుఖాలు విచారిస్తూ రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చాక ఎలా చేయాలని ఇప్పటి నుంచే ప్లానింగ్ చేసుకుంటున్నాం. వికలాంగుల విషయంలో కానీ, మంచాలు పెట్టిన వాళ్ళ విషయంలో కానీ ఏ విధంగా చేయాలి, వీళ్ళని ఎలా ఆదుకోవాలి. కార్డులు రద్దు చేశారు, రేషన్ కార్డులు రద్దు చేశారు, పెన్షన్లు రద్దు చేశారు. అవన్నీ కూడా ఆలోచన చేసుకుంటూ రావాలి ఏం చేయాలని ప్రణాళికాబద్ధంగా మేము ముందుకు సాగుతున్నాం. ఒక బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు దళితవాడ తిరిగాం, దళితవాడలో బ్రహ్మరథం పడుతున్నారు. దగాపడ్డాం, మోసపోయాం, మాకు ఏమి న్యాయం జరగలేదు, ఒక స్కీమ్ లేదు. పిల్లల భవిష్యత్తు అగమగోచరం అయిపోయింది కనుక మేము తెలుగుదేశానికి వేస్తాం, మాకు ఉద్యోగాలు వచ్చే ఏర్పాటు చేయండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి ఆల్రెడీ 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి, ఉద్యోగం వచ్చేదాకా 3,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వాలని మనం నిర్ణయం చేశాం. దళితులకి, బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీలకి 50 సంవత్సరాలకి 4,000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం చేశాం. అవన్నీ కూడా వాళ్ళకి చొచ్చుకుపోతున్నాయి. మహిళలు, యువకులు భారీగా బయటకు వస్తున్నారు, దళిత యువకులు బయటకు వస్తున్నారు. స్పందన ప్రమాణం. నా ప్రత్యర్థి గురించి మనం మాట్లాడక్కర్లా, ఎందుకంటే ఆయన చెత్త తీయడానికి వచ్చిన చెత్త మంత్రి చెత్త తీయలేకపోతా ఉన్నాడు. అక్కడ చెత్త మూట కట్టుకుని ఇక్కడికి వచ్చాడు. ఆయన దానివల్ల మనకు జరిగే నష్టం లేదు. డబ్బును నమ్ముకున్న వాళ్ళు, అవినీతి అక్రమాలు తేలిన వాళ్ళకి ఓట్లు వేయాలని రాజమహేంద్ర రూరల్ ప్రజలు నిర్ణయించారు. ఎందుకంటే పనిచేసేవాడికి 5 సంవత్సరాలు నేను అవకాశం కల్పించాలి, పని చేయనిలా. ఎమ్మెల్యేగా లెక్కించాలి అధికారులు కానీ, ప్రభుత్వం కానీ. మన ఇబ్బందికరమైన పరిస్థితులు పెట్టారు. 5 ఏళ్ళు నిర్వీర్యం, ఒక అభివృద్ధి కార్యక్రమే లేదు రూరల్లో. కనుకనే ఇవాళ పోరాటం చేసి మళ్ళీ 14 నుంచి 19 దాకా ఎమ్మెల్యేగా ప్రభుత్వం బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేశాం. ఇవాళ ఏదీ లేదు. ఇక్కడ కట్టిన ఇళ్ళే 100 ఇళ్ళు కట్టాం, టిట్కో ఇళ్ళు ఇచ్చాం. ఇవాళ ఏమి ఇచ్చారు? ఒక ఇల్లు ఇవాళ. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము ముందుకు సాగుతున్నాం. మంచి అభివృద్ధి ఫలితాలు చూపిస్తాం. 42 సంవత్సరాల అనుభవం రంగరించి రాజమహేంద్రబాబుని రూపురేఖలు మార్చాం. రూరల్ నియోజకవర్గ రూపురేఖలు కూడా మార్చడానికి ప్రయత్నం చేశాం. ఇంకా మార్చాల్సి ఉంది. పూర్తిగా మంచినీరు, అదేవిధంగా సాగునీటి విషయంలో కానీ, హౌసింగ్ విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇంప్రూవ్మెంట్ చేస్తాం. ఇవాళ ఇక్కడ ఈ వార్డులకు వచ్చేటప్పుడు ఒక మెయిన్ డ్రైన్ శాంక్షన్ చేసాం. అమృత పథకంలో డ్రైన్ శాంక్షన్ 98 కోట్ల రూపాయలు, ఒక 12 కోట్లు శాంక్షన్ చేస్తే ఈ రోజుకి పని మొదలు పెట్టాలి ఈ ప్రభుత్వం. నైషన్లకి వాటికి లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు, 1000 కోట్లు ప్రజల నుంచి వసూలు చేసిన పనులన్నీ ఖర్చు పెడుతున్నారు. డ్రైన్ చేస్తే ఈ 4 డివిజన్ల సమస్య పరిష్కారం అయింది, కానీ ఆ డ్రైన్ చేయటం ఇది ఈ ప్రభుత్వ పనితీరు. మరి ఇది రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పరిస్థితి.